తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మీకు టీవీ షోస్ ఇవి ఉంటాయి. ఒకానొక టైంలో లేడీ గెటప్లు కానివ్వండి, లేడీ గెటప్లు నాకు తెలిసినంత వరకు ఎప్పుడు సినిమాల్లో చాలా తక్కువ చేశారు. సినిమాలు తక్కువ అంటే కాదు, నేను సినిమాలు ఎక్కువే చేసి చెప్పాలంటే. ఎందుకు చేశారు? నేను మాస్టర్ మూవీ పెళ్ళైన కొత్తలో చిన్న చిన్నవి జూనియర్ ఆర్టిస్ట్ మిర్చి, ఒక మ్యారేజ్ సీన్లో ఉంటా జూనియర్ ఆర్టిస్ట్గా. ఇంకా చాలా ఉన్నాయి, అంటే చిన్న చిన్న సినిమాలు, అంటే పెద్ద పెద్ద సినిమా చిన్న చిన్న క్యారెక్టర్లు నావి. జూనియర్ ఆర్టిస్ట్ ఫస్ట్ క్యారెక్టర్స్ కోసం తిరిగేవాడిని. నేను ఉండేది గౌతమ్ నగర్, ఫతేనగర్. అక్కడ నుంచి శారది స్టూడియోకి నడుచుకుంటూ వచ్చేవాడిని క్యారెక్టర్స్ కోసం అని. ఆ జూనియర్ ఏజెంట్ ఇది పట్టి ఏదో ఒకటి జూనియర్ ఏంటి సీన్ తెలియదు నాకు. ఏ బండేసా బండి ఎక్కిపోవడము, సాయంత్రం 100-150 ఇచ్చేటోళ్ళు పట్టుకొని వెళ్ళిపోవడము, లేదంటే కొంతమంది ఇచ్చేవాళ్ళు కాదు, అలా చేసుకునేవాడిని. అలా చేస్తుంటే ఇంకా నేరాలు ఘోరాలు, బలగం రూపం అన్నారు కదా, ఆవిడ ఫస్ట్ వచ్చినప్పుడు నా బండి మీద కూర్చొని ఒక లవ్ మ్యారేజ్ చేపిస్తాం అన్నమాట చిన్న బచ్చని. అది ఇంకా డాన్స్ 2001 డాన్స్ ప్రోగ్రామ్స్. ఆ డాన్స్ ప్రోగ్రామ్ కూడా అప్పుడే నా ఒక కరెక్ట్ నా ఎంట్రీ. డాన్సరా? అప్పుడు డాన్సర్ ఏం కాదు, డాన్స్ నేర్చుకునే ఒక దగ్గర ఫతేనగర్లో సతీష్ రాజ్ మాస్టర్ అని ఉన్నారు. ఆయన దగ్గర మా తమ్ముడు నేను డాన్స్ నేర్చుకునేవాళ్ళు. మేము వర్క్ చేసుకొని సాటర్డే సండే సరదాగా వెళ్ళి డాన్స్ నేర్చుకునేవాళ్ళు. నేర్చుకున్నప్పుడు మా ఇంటి దగ్గర వినాయకుడిని పెట్టుకొని మేము రికార్డింగ్ డాన్స్ చేస్తున్నాము అంటే చందాలు వస్తాయని అందరు చందాలు ఇచ్చారు. అయితే మా డాన్సర్లో ఒక అమ్మాయిలు 2-3 అమ్మాయిలు ఉండేవాళ్ళు. అమ్మాయి ఇట్లా డాన్స్ చేద్దాం సరదాగా, నాకు చేద్దాం అన్నారు. కరెక్ట్ స్టేజ్ వేసి డాన్స్ చేసే టైంలో అమ్మాయిలు వాళ్ళ మదర్స్ వచ్చి రోడ్ల మీద డాన్స్ చేయడానికి ఎలా కనిపిస్తున్నాను మా పిల్లలని పట్టుకెళ్ళిపోయారు. అయ్యో ఎట్లా ఒకరి పాటలు అనుకున్నాం కదా ఎట్లా అని చెప్పి నాకు ఐడియా వచ్చి, మాకు అక్క ఉంటే ఆమె లేడీ డ్రెస్ వేసుకొని ఒక బ్లాక్ షర్ట్ కట్ చేసి విగ్లా సెట్ చేసుకొని చేసాం. అది బాగా వచ్చింది. నేను అమ్మాయిలా కొంచెం చేసాను చేయడం హైలైట్ అయింది. ఆ జనాల్లో ఒక ఈటీవీ కెమెరామెన్ చూశారు. చూసి బాబు నీ పేరు ఏంటి అంటే ఇట్లా హరికృష్ణ అంటే, ఓకే ఇట్లా ఈటీవీ వాళ్ళు ఆడిషన్ స్టార్ట్ అవుతున్నాయి, శారదృష్ణ వస్తా అంటే ఎక్కడ సార్ అదంటే అమీర్పేట దగ్గర అంటే వస్తానని మా మమ్మీ వాళ్ళు చెప్పుకుంటే వెళ్ళి చూస్తే సెలెక్ట్ అయ్యా. వాళ్ళు ఏంటి డిఫరెంట్గా చేయండి అంటే మా డ్యాన్స్ ట్రూప్లో తెలిసిన అల్లు రామలింగలాగా వేసేవారు. సో ఆయన త్రూ వెళ్తే వాళ్ళు నచ్చినారు, ఏదో బాగుంది కదా అని తీసుకున్నారు. 3 times ఫస్ట్ విన్నారు ఉదయభాను గారు యాంకర్. నాకు అది హ్యాపీ అనిపించింది. ఇంకా అప్పటి నుంచి ఇంకా ఇంట్రెస్ట్ చిన్నప్పుడు ఇంట్రెస్ట్, ఇంకా వద్దాం ఇంకా మా అమ్మ వాళ్ళు తెలియకుండా జాబ్కి పని చేసేవాడిని. ఆ పని చేస్తూ అప్పుడప్పుడు డ్యూటీకి వెళ్ళకుండా పరిగెట్టాడు ఇక్కడికి. పిచ్చితోనే ఇది బాగా ఇప్పటికే పిచ్చే ఉంది కదా. ఉంది ఇప్పటికన్నా మంచి ఒక కమెడియన్గా చూడంగానే అబ్బా అన్నట్టు అనిపించాలని కోరిక. అందుకే అన్ని కష్టాలు ఉన్నాయి, ఇన్ని బాధలు ఇండస్ట్రీ వల్ల. చాలామంది నాతో వచ్చిన వాళ్ళు, నాతో జర్నీ చేసిన వాళ్ళు ఈ మధ్య జబర్దస్త్లో చూస్తున్నా కదా, అన్ని రోజులు ఓపిక ఎవరు ఉండరు ఇండస్ట్రీలో. చూడండి ఎవ్వరు కూడా పూర్తి రోజులు ఉండరు, దాని మీద ఉన్న వాళ్ళకి ఉంటుంది. నాకు ఒక ఆశ ఏంటంటే ఎప్పటికైనా కల్లమ్మ తల్లి తన హక్కును చేర్చుకుంటుంది కదా అని ఒక ఆశ. చాలామంది మధ్యలోనే వెళ్ళిపోతారు. కొంతమంది ఎవరు ఊర్లో అంటారు, నువ్వు చూడండి తెల్లగొన్న ఎర్రగొన్న మహేష్ బాబు అని వచ్చేస్తారు బస్ ఎక్కి. పాపం ఇక్కడికి వచ్చి 2 నెలలు 3 నెలలు చూస్తారు, తర్వాత అర్థమైంది వద్దురా బాబు అని వెళ్ళిపోతారు. ఉండలేరండి, ఓపిక ఉండాలి. నన్ను ఎంతమంది అంటారంటే నీకు ఎంత ఓపిక, 2 సంవత్సరాల నుంచి ఉన్నావు, ఇప్పటికీ నీకు ఎటువంటి పొగరు లేకుండా ఎటువంటి ఇది లేకుండా అలానే ఉంటా అంటారు. ఉందాం ఒక రోజు అంటే వస్తుందని ఒక అంటే. కానీ లేడీ గెటప్లకి నార్మల్గా ఒకప్పుడు వాల్యూ ఇచ్చేవాళ్ళు కాదు కదా. సూపర్ వాల్యూ ఇచ్చేవారండి. లేడీ గెటప్స్కి ఎంత వాల్యూ ఇచ్చేవారు, మా కష్టాన్ని గుర్తించేవారు. ఎవరు? డైరెక్టర్స్ కానీ టీమ్ లీడర్స్ కానీ. ఒకప్పుడు రోజా గారు, నాగబాబు గారు వాళ్ళు కూడా అనేవారు, 4 పిల్లర్స్లో మీరు అంటే. నేను అప్పుడు లేను, అప్పుడు చెప్పిన శాంతి స్వరూపు, వినోదిని, తర్వాత పవన్ ఒక లేడీ గెటప్ ఉండేవాడు, తర్వాత మోహన్ తర్వాత నేను వచ్చేవాడు అంటే అనేవారు. లేడీ గెటప్స్ మంచి వాల్యూ. లేడీ గెటప్ ఒకసారి అనుకోకుండా వేస్తారు లేడీ గెటప్. అన్ని జబర్దస్త్ తిరుగుతా ఉంటే ఇక్కడ లేడీ గెటప్స్ తప్ప అవకాశాలు లేవు అన్నారు. సార్ నేను ఒకప్పుడు లేడీ గెటప్ వేసానంటే అలాగైతే కాదు, నువ్వు గెటప్ వేసి చూపి అని అడిగారు. అప్పుడు నితిన్ భరత్ అని డైరెక్టర్స్ ఉండే, నిజంగా వాళ్ళు దేవుళ్ళు. వాళ్ళు వర్క్ అంటే వర్క్ అన్నమాట, ఎటువంటి ఎక్స్ట్రాలు ఉండవు, వర్క్నే చూస్తారు. నువ్వు కోటీశ్వరుడువా, రోడ్డు మీద నుంచి వచ్చావా, అవన్నీ సంబంధం లేదు. నీ దగ్గర టాలెంట్ ఉందా ఇస్తాం, లేదా లేదు. వాళ్ళు అవకాశం కోసం 3 సంవత్సరాలు తిరిగా జబర్దస్త్ కోసం, ఇసుకొచ్చేసి మానేసి కొన్ని రోజులు. అప్పుడు రచ్చరావు అనేటోడు, ఏరా వచ్చేటోడు ఎందుకు మానేసి. అప్పుడు రచ్చరావు గారు టీమ్ లీడర్ అనమాట. ఎందుకు రావడం మన తిరిగి తెచ్చి రావాలరా, వస్తూనే ఉంటే వస్తుంది అని. సరే అని మళ్ళీ స్టార్ట్ చేశా. సరే ఇట్లయినా అవకాశం ఏం సార్ బతిమలాడితే అప్పుడు అసలు లేడీ గెటప్ వేసి చూద్దామని వేశారు. ఓకే చేసుకో అన్నారు. అలా
సెట్ అయ్యి నడిపించేసారు. అంటే లేడీ గెటప్పుల్లో మీ దగ్గర ఉన్న వాళ్ళందరినీ లైక్ ఇలా తేడా అని లేకపోతే అంటారు అది. మీరు అందుకే లేడీ గెటప్లు వేస్తున్నారు, మీ ఫీలింగ్స్ని అక్కడ లేడీ గెటప్లు వేస్తున్నారు తప్ప ఇదేం గెటప్ కావాలని వేయరు అని చెప్పి. ఎక్కడికి వెళ్ళినా అదే వస్తుంది శివ, మీకు తెలియదు ఏముందా. ఎక్కడికి వెళ్ళినా అదే మాట అంటారు. తేడా ఎవరు ఉన్నారండి? అక్కడ ఎవరు లేరు. కొంతమంది ఫీలింగ్స్ ఉన్న వాళ్ళు చేంజ్ అయ్యారు, వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటున్నారు. కానీ మ్యాక్స్ లేడీ గెటప్లు అందరూ అలానే చేంజ్ అయిపోయారు కదా. అలాగే ముగ్గురు శివ, చిన్న సాయి, పెద్ద సాయి అంటే ప్రియాంక సింగ్, తన్మయ్, ఇంకెవరు ఇవ్వలేదా అంతే. కాకపోతే ఈ వినోద్ని కానివ్వండి, శాంతి సరే కానీ వీళ్ళు ముందు నుంచి జబర్దస్త్ స్టార్టింగ్ నుంచి లేడీ గెటప్స్ ఉండడం వల్ల వాళ్ళు అవే ఇంకా రెగ్యులర్గా ఉండే. 2-3 టీంలు వచ్చేసి రెగ్యులర్ చేసుకోవడం, వాళ్ళు అదే దీంట్లో ఇప్పుడు అదే ఫేమ్లు ఉన్నారు కాబట్టి జనాలు అనుకుంటారు. కానీ ఎవరు వినోద్ మ్యారేజ్ అయింది, పిల్లలు ఉన్నారు. మోహన్ మ్యారేజ్ అయింది, పిల్లలు ఉన్నారు. మీకు మ్యారేజ్ అయింది? నాకు అందరికన్నా ముందు లేడీ గారు, నాకే ఫస్ట్ అయింది. ఫస్ట్ కొమరం ఉన్నాడు. అలాగే వాళ్ళ ఫీలింగ్ అంత అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు అది కాదు, నార్మల్గా ఆ గెటప్లో ఉండి మనం అలా యాక్ట్ చేస్తున్నప్పుడు కొంచెం కొంచెం మారిపోవాలి, ఇలా ఉండిపోవాలనే ఫీలింగ్ స్టార్ట్ అవుతాయి అంటారు బ్రో. నేను నార్మల్గా కొంతమందిని అంటే నేను కొంతమంది అదే లైక్ చెప్తా ఉంటారు కదా, చూసి చూస్తుంటే అదే దాంట్లో దూరిపోతారు. లైక్ ఎలా అంటే భరతనాట్యం నేర్చుకునే వాళ్ళకి కొంచెం ఆవుబావ లేడీస్ శివశంకర్ మాస్టర్ గారు లాగా ఇలా వస్తాయి, లేకపోతే ఈ గెటప్లు వేస్తే కొంచెం అలాంటి ఫీలింగ్ అలాంటి అందులోకి వెళ్ళిపోతాం అని ఇలాంటివి నేను చాలా దగ్గర విన్నా. లైక్ అందువల్లనే వాళ్ళందరూ మారిపోవడం లేకపోతే ఇవన్నీ లేదండి. యాక్చువల్ ఏంటంటే మీరు అన్న దాంట్లో ఈ క్లాసికల్ డాన్సెస్లో ఆ ఆహ్వాలు అలాగే ఉంటాయి. శివశంకర్ మాస్టర్ గారు, నాకు కొంతమంది భరతనాట్యం మాస్టర్లు తెలుసు, వాళ్ళు మ్యారేజే లీడ్ చేస్తుంటారు, పిల్లలు ఉంటారు అంత, కానీ వాళ్ళు కూర్చున్నప్పుడు కూడా ఇలా కూర్చునే వాళ్ళు. అంటే చిన్నప్పుడు ఆ డాన్స్లో ఉండి 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 అలవాట్లన్నీ కూడా ఆహ్వాలు ఉంటాయి. కానీ వాళ్ళు అలాగైతే ఏం కాదు. నేను చూస్తున్నప్పుడు మేము ఆ ఫీల్డ్ ఉన్నాం, కంప్లీట్ లేడీ గెటప్. కొంతమంది ఉన్నారు, నేను వాళ్ళు ఏంటంటే లేడీ గెటప్ వేసుకున్నా అంటే బయట షోస్లో వాటి చూసాం, ఇంట్లో నైట్ వేసుకుని ఉంటుంటారు. వాళ్ళు ఆ దీనిలో ఉంటారు, వాళ్ళు అంటే ఆ ఫీల్డ్లో ఉంటారు, నేను లేడీ అన్నట్టుగా ఉంటారు. బాగా ఎవరు వాళ్ళు ఇది. కానీ మా దాంట్లో చూసినట్టయితే ఇప్పుడు వినోద్ కానీ వాళ్ళు చెప్పినట్టు ఇందాక ఎవరు వాళ్ళ లైఫ్ మంచి లీడ్ చేసుకుంటున్నారు, అటువంటి ఏం లేవు. లైక్ అదే నేను ఎందుకు ఇలాంటి క్వశ్చన్ అడుగుతున్నా అంటే, నేను ఒక వీడియో చూసాను లైక్ ఇలా మీ గురించి మాట్లాడటం, లేడీ గెటప్స్ గురించి మాట్లాడటం. ఓకే, అర్థమైంది నాకు. మొన్న అంటే ఒక 2 months బ్యాక్ ఏం జరిగిందంటే, ఒక పర్సన్ పేర్లు ఎందుకులే కానీ వాళ్ళు కొద్దిగా ఒక వీడియో రిలీజ్ చేశారు. రిలీజ్ చేసి మీ జబర్దస్త్ సంబంధించి వాళ్ళు లేడీ గెటప్స్, అందులో కొంతమంది పెళ్ళయ్యాయి, మీ పిల్లలు పుట్టారు, మీ మగోలిమి అని చెప్పుకొని బయట తిరుక్కుంటా ఏంటి జిట్లు పెంచుకుంటా చీరలు కట్టుకొని ఈవెంట్లు చేస్తున్నారు, మీకేం సిగ్గులు లేవరా, మా కమ్యూనిటీ వాళ్ళకి పరుగులు తీస్తున్నారు, సో ఆయన అన్నారన్నమాట. అంటే నేను మన వాళ్ళు కొంతమంది రియాక్ట్ అవ్వలే, నాకు చెప్తున్నా కదా, నాకు అది ఫైర్లో ఉంటా నేను మన వాళ్ళు కొంతమంది పంపిస్తే నిన్ను అనలే కదా అన్నారు. ఎవరిని అక్కడ పేరు పెట్టానులే, అందులో నాకు పెళ్ళైన పిల్లలు ఉన్నారు, అలా మీకు పెళ్ళైంది కదా, మరి మీరెందుకు రియాక్ట్ అవ్వరంటే ఎంతోమంది అంటుంటారు పట్టించుకోద్దాం, ఇలా పట్టించుకోవద్దు ఇంకొకరు అంటుంటారు. ఈ మళ్ళీ సోషల్ మీడియాలో హైప్ అవుదామని ఇంకా చేస్తుంటారు, ఒక మాట అందాము క్లారిటీ వస్తుందని నేను ఒక కామెంట్ పెట్టా. కామెంట్ డిలీట్ చేసి నాకు ఫోన్ చేయన్నారు. నేను ఎందుకు ఫోన్ చేయాలి, నువ్వే నాకు ఫోన్ చేసి నెంబర్ చేసి చాలా ఘోరంగా తిట్టారు. నన్ను నా భార్యను కూడా తిట్టారు ఫోన్. నేనమ్మా నువ్వు ఒక దీంట్లో ఉన్న వ్యక్తివి, ఒక కమ్యూనిటీ వ్యక్తివి, నేను ఒక మాట అంటే మిమ్మల్ని అంటే ఏదో పాపాలు శాపాలు అంటారు, అవన్నీ పట్టించుకోను. నేను దేవుడని నమ్ముతాను, మూఢనమ్మకాలు నాకున్నాయి, కర్మను ఫాలో అవుతా. కానీ తిట్టకు, ఫస్ట్ మాట్లాడు. నువ్వు ఇష్టమైన తిట్టడం వల్ల కరెక్ట్ కాదు, మాట్లాడు. అంటే ఏంట్రా నీతో మాట్లాడేది, నేను అది గలీజులు మాట్లాడు, కట్ చేస్తాను మళ్ళీ చేస్తాను 100 మందికి నా నెంబర్ ఇచ్చారు, రోజు ఫోన్ చేసి రాత్రి అంతా తిరుగుతానే ఉన్నారు వాళ్ళు నన్ను. మామూలుగా కాదు, ఒక రేంజ్లో అన్నీ రికార్డ్ చేస్తున్నాం. నాకు ఇంకో ఫోన్ నాకు తెలుసు, ఈ ఫోన్ రికార్డ్ చేస్తే ఐఫోన్ రికార్డ్ చేస్తే తెలిసిపోతే ఇంకో ఫోన్ రికార్డ్ చేస్తాను. నేను ఎవరికి పంపించిన వాళ్ళకే పంపించాను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media.
Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.